హాయ్ వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మన ముందు ప్రముఖ దర్శకులు అనిల్ కుమార్ గారు ఉన్నారు. రీసెంట్గా ఆయన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. ఆయన డైరెక్ట్ చేసిన మనసు మమత 3,300 ఎపిసోడ్లు పైగా టెలికాస్ట్ అయి ఆయనకి ఈ రికార్డ్ని సంపాదించి పెట్టింది. ఇక ఈయన దర్శకత్వం వహించిన ఎన్నో సీరియల్స్, అంటే ఆయన డైరెక్ట్ చేసిన ఏ సీరియల్ ఇప్పటివరకు ఫ్లాప్ కాలేదు. దాదాపు 8 సీరియల్స్ చేశారు ఆయన, 8 or 9. అన్ని సీరియల్స్ హిట్టే, అంతరంగాలు మొదలుకొని ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు రన్నింగ్లో ఉన్న రంగుల రాట్నం వరకు అన్ని సీరియల్స్ హిట్సే. అలాగే ఆయన గురించి తెలియంది ఏంటంటే ఆయన దాదాపు 11 సినిమాలు డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ రికార్డు గురించి, అలాగే తను వర్క్ చేసిన సీరియల్స్ గురించి, సినిమాల గురించి మనతో షేర్ చేసుకోబోతున్నారు. నమస్తే అనిల్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. సో మనం కలిసి దాదాపు 30 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. సినిమాల్లో ఉండగా మనం కలిసేవాళ్ళం రెగ్యులర్గా. అవును. సీరియల్కి వచ్చిన తర్వాత దూరం అయ్యాం. ఓకే, అంటే సినిమాలకి తర్వాత వెళ్దాము. ఫస్ట్ రీసెంట్గా మీకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది కదా. సో ఆ అవార్డు గురించి, ఆ సీరియల్ గురించి తెలుసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అవార్డు రావడం. సో కష్టానికి ప్రతిఫలం దొరికింది అనుకుంటున్నాను. అలాగే ఒక ప్రాజెక్ట్ అంటే నేను ఒక్కడనే కాదు కూడా, దీని వెనకాల చాలామంది మా యూనిట్ మొత్తం అందరూ ఉంటారు కదా. ఇది ఆల్మోస్ట్ అందరికీ ఈ గౌరవం కానీ ఈ హ్యాపీనెస్ కానీ అందరికీ దక్కుద్ది అనమాట. ముఖ్యంగా మా కంపెనీ ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఆయన ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ, ఎక్కడికి కావాలంటే అక్కడికి అవుట్డోర్లు పంపించటం, మేము ఆర్టిస్ట్ కావాలంటే ఆర్టిస్ట్ని మాకు అరేంజ్ చేసి పెట్టడం. అంటే జనానికి ఫ్రెష్నెస్ కావాలంటే కొంచెం లొకేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సినిమాకి ఎంత అవసరమో సీరియల్కి కూడా. అంటే అసలు ఎవరు సినిమా కూడా వెళ్ళలేని లొకేషన్స్కి వెళ్ళాం మేము. అంటే పూనా దగ్గర మహాబలేశ్వర్ అని, అక్కడ చాలా తక్కువ వెళ్తారు మనం సినిమా వాళ్ళు. ఓకే. కానీ అక్కడ కూడా మేము అవుట్డోర్కి వెళ్ళాం. పూనా సాంగ్స్కి వెళ్తుంటారు, అక్కడికి సాంగ్స్కి వెళ్తారు, లేకపోతే పర్టికులర్గా ఆ మౌంటైన్స్కి అవసరం ఉంటేనే వెళ్తారు. అక్కడ కూడా మేము వెళ్ళి 15 రోజులు 20 రోజులు చేసి వచ్చాం. అలాగే తమిళ్ సీరియల్స్ కూడా పొలాచి కానీ లేకపోతే అలాంటి చాలా రేర్గా వెళ్తారు తప్ప ఎక్కువ వెళ్ళరు. ఓకే. ఆ పొలాచి కూడా వెళ్ళి కోయంబత్తూరు దగ్గర సీరియల్ అనగానే రోజుకి ఎన్ని ఎపిసోడ్లు తీసేస్తారు కదా అనుకునే మూడ్లో ఉంటారు తప్ప లావిష్గా. అక్కడికి 40 రోజులు వెళ్ళాం అవుట్డోర్కి. అలాగే పైన ఉన్న ఊటీ కూడా వెళ్ళి కొన్ని సాంగ్స్ తీసుకొని సీన్స్ తీసుకొని వచ్చాం అనమాట. సో ఆయన అంత సపోర్ట్ ఇవ్వడం ఒకటి దీనికి సక్సెస్ కారణం. అలాగే ఈటీవీ వాళ్ళ సపోర్ట్.